సో వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని హౌ టు యూజ్ ఏఐ అనేది మనము చూడాలి అండ్ కంపెనీస్ కూడా చూడాలి. రీసెంట్ గా మెటా ఏఐ ఒక ఎల్డర్లీ పర్సన్ తో ఫ్లర్ట్ చేసి అతను న్యూయార్క్ లో తనని చూడటానికి వచ్చే దారిలో చనిపోయాడు కూడా. సో చూసారా, ఏఐ మెటా ఏఐ ఒక అమ్మాయి లాగా ఒక పెద్ద ఆయనతో ఫ్లర్ట్ చేసి ఆ పెద్ద ఆయన ఆ అమ్మాయిని చూసేలాగా న్యూయార్క్ వచ్చేలాగా తన ఊరు నుంచి చేసింది. అంటే జస్ట్ ఇమాజిన్, ఇలాగా టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు, లేకపోతే దేర్ ఆర్ మెనీ నీడ్స్ దట్ ఆ హ్యూమన్ వాంట్. మనీ, ఉద్యోగము, ఆనందము, ఆటలు, జల్సాలు, చదువు, గేమ్స్, దెర్ ఆర్ మెనీ థింగ్స్ రైట్, ఆర్ట్, ఇలాగా ఎలాగైనా కానీ లైక్ ఇప్పుడు ఫేక్ కాల్స్ ఎలా అయితే అవుతున్నాయో లేకపోతే మనుషులు ఎలా అయితే మోసం చేస్తున్నారో ఫ్యూచర్ లో ఏఐ కూడా అలాగే మోసం చేస్తుంది. ఆల్రెడీ ఒకటి జరిగింది. ఈ పెద్ద ఆయన్ని ఆ పర్సన్ ని మీట్ అయ్యే రూట్ లో లైక్ ఏఐ అనేది అమ్మాయి కదా, అమ్మాయిని వచ్చే రూట్ లో అతను చనిపోయాడు వచ్చే దారిలో బేసికల్లీ. సో ఇలా ఇంకా ఎన్ని జరుగుతాయో ఫ్యూచర్ లో, వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని కంపెనీలు కానీ తయారు చేసే కంపెనీలు, యూజ్ చేసే మనుషులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏఐతో.